గణేషన్, నేను గాజువాక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. మీ అబ్బాయిని పట్టుకొని లాకప్లో పెట్టాం. ఎందుకు? డ్రంక్ అండ్ డ్రైవింగ్. పోలీస్ స్టేషన్ ముందున్న మా జీపుని గుద్దేశారు. నా కొడుకా? మీ అబ్బాయి అంటే బండిలో తను కూడా ఉన్నాడు. మొత్తం 4. అందరూ మందు కొట్టున్నారు. ఆ, ఇది ఎప్పుడు సార్? అది ఇప్పుడే సార్, ఒక హాఫ్ అన్ అవర్ ముందర. ఒక్క నిమిషం సార్. కమలా. హలో సార్ చెప్పండి. అందరినీ పట్టుకుని లాకప్లో వేసాం. మీరు వచ్చి మీ అబ్బాయిని తీసుకెళ్ళండి. ఏంటండి? సార్, మా అబ్బాయి కూడా తాగేసి ఉన్నాడా? అవును సార్, అందరూ తాగే ఉన్నారు. తాగున్నారంటే మత్తులో ఏమీ లేరు. వయసులో ఉన్న పిల్లలు ఏదో బీరు గీరు తాగి ఉంటారు. నేను ఇక్కడే ఉంటాను, మీరు త్వరగా రండి. హలో సార్ చెప్పండి సార్. త్వరగా రండి సార్. ఏమండి? ఏమిటండి? నీ కొడుకుని అరెస్ట్ చేసి పెట్టారు. ఏమంటున్నారు? హలో హలో సార్. సార్ మీరు ఒకటి చేయండి. వాణ్ణి అక్కడే ఉంచండి. నేను పొద్దునొచ్చి తీసుకెళ్తా. ఏంటి మీరు మాట్లాడేది? నువ్వు కొంచెం మాట్లాడుకుంటా ఉంటావా? సార్. సార్ వద్దు సార్, ఆకతాయితనంగా ఏదో యాక్సిడెంట్ చేశారు. నేను సీరియస్గా తీసుకోలేదు, ఏదో భయపడతాను. మీరు వచ్చి తీసుకెళ్ళండి. వద్దు సార్, వాడి గురించి మీకు తెలీదు. నేను ఏం చెప్పినా వింటం లేదు. మూర్ఖుడు. ఈరోజు వాడిని అక్కడే ఉంచండి. సరే సార్, మీ ఇష్టం. ఉదయాన్నే వచ్చి తీసుకెళ్ళండి. వస్తాను. ఏం మనిషి అండి మీరు? పిల్లాన్ని పోలీస్ స్టేషన్లో పెడితే వాడిని అక్కడే ఉంచమంటున్నారు. దవడ వాసిపోద్ది. ఏదైనా అంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. చులాయిగా తిరుగుతున్నాడు. చులాయి పెదవా. ఒరే పొగరబోతులు, మందు కొట్టొచ్చి మా జీపుని గుర్తారా? అది పోలీస్ స్టేషన్ ముందర. మీ టైం బాగుంది, ఇవాళ నేను వ్రతం, లేదంటే ఒక్కొక్కడికి పగిలిపోయేది. ఈరోజు మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా దొరికారంటే జన్మలో బయటికి రాలేరు. సరే, మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాను, అందరూ వస్తామన్నారు. ఏ దుష్టగడిలోనో వాళ్ళ కడుపును మీరు పుట్టుంటారు. వేస్ట్. అవును, ఇందులో శ్రీనివాస్ అంటే ఎవరు? ఓ, నువ్వేనా? నువ్వు ఉదయాన్నే వెళ్ళిపోవచ్చు. ఎందుకు సార్? అంటే మీ నాన్నకు ఫోన్ చేశాను, ఆయన ఈరోజు ఇక్కడే నేను ఉంచమన్నారు. ఉదయాన్నే వచ్చి తీసుకెళ్తామని చెప్పారు. ఇదిగో చూడు, అసలే నీకు ఒంట్లో బాగాలేదు. కొంచెమైనా భోంచేసి పడుకో. ఏమే, వాడు నీకు మాత్రమే కొడుకా? వాడు బాగుపడతాడని అలా అన్నాను. కావాలంటే చూడు, రేపు నుంచి వాడు టోటల్గా మారిపోతాడు.
ఏం లేదు, ఊరిక టచ్ చేసి చూశాను. చాలా బాగుంటుంది. ఏమయ్యా, తాళం తీసుకురా, తాళం తీసుకురా. ఎవరు? మిస్టర్ గణేష్, సార్ సార్ నేనే సార్. మీరు వెంటనే బయలుదేరి స్టేషన్కి రండి. ఇప్పుడా? అవును సార్, వెంటనే. ఏ సార్? హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ప్రాణం పోయింది. మీ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం, హత్యా నేరం. చాలా తప్పు చేశారు. నేను పిలిచినప్పుడే మీరు వచ్చుంటే బాగుండేది. ఏమైందో చూసారా? బాబు, మీ నాన్నగారు నీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఆయనతో మాట్లాడడానికి ఇంకేమీ లేదు. ఏం బాబు, ఆ రోజు నువ్వు మీ నాన్నతో మాట్లాడలేదా? ఆయన ఎందుకయ్యా కోపగించుకున్నావు? పాపం ఆయన ఏదో మంచి జరగాలని అలా చేశారు. అది ఎలా దారి తీస్తుందని ఆయనకేం తెలుసు? ఏమయ్యా, ఇదంతా నువ్వు కావాలని చేయలేదని తెలుస్తుంది కదా, మరి జైలు ఎందుకో? కావాలని చేయలేదు, కానీ ఒక ప్రాణం పోయిందిగా, అది పోలీస్ స్టేషన్ లాకప్లో. ఊరికే వదిలేస్తారా? కోర్టు, ఎంక్వైరీ, లాయర్లు. ఇప్పుడు తలుచుకుంటే నాతో పీడకల్లా ఉంది. ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ నా వైపు సాక్ష్యం చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఉరిశిక్షకు బదులు 10 ఏళ్ళు. 10 సంవత్సరాలా? అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఏం చేయగలదు పాపం. తీర్పు చెప్పిన రోజు కోర్టులో బోరున ఏడ్చింది. పాపం. అవును, జైల్లో చాలా కష్టాలు పెడతారట. మొదటి రోజే మొదలైంది. పేరు? రవికుమార్. వయసు? 30. పెట్టేసెలు. పేరు? రే ఆటగాడిదా, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? పేరు చెప్పరా? శ్రీనివాస్. శ్రీనివాస్. వయసు? 21. చెయ్యటి. చెయ్యివరా. ఏంట్రా వచ్చిన వెంటనే టెన్షన్ పెడుతున్నావు? ఇంకా 10 ఏళ్ళు ఉండాలిరా ఇక్కడే. రారా, చెయ్యిపు. చెయ్యివరా అంటుంటే. ఏంటి ఇక్కడ గొడవ? సార్, ఏలు ముద్ర పెట్టనంటున్నాడు సార్. You bloody! Hey!
నేనెవరో నీకు తెలియదు. బుద్ధిగా వేలుముద్ర వేయి. రెండు 36లు, ఒక 42, ఒక 28. బట్టలు ఇప్పండిరా. అందరూ ఒకటి తెలుసుకోండి. ఇక్కడికి రావడానికి ముందు మీరు ఎలాగైనా ఉండుండొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు ఈ చెరసాల్లోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి మీరు నంబర్, కేవలం నంబర్ మాత్రమే. మీ ఊరు, పేరు, చదువు, ఆస్తి, కులం, మతం ఇక్కడ బుల్షిట్. అవేవి ఇక్కడ చెల్లుబాటు కావు. అన్నీ మర్చిపోవాలి. ఎస్, ఇక్కడ మీరెవరు? ఎవరు? నంబర్ ఆ? నంబర్ ఏ నెంబర్? 504. ఆ, ఇలా చూడండి కన్నయ్యలు, ఈ 4 గోడల మధ్య నేనే రాజుని, నేనే మంత్రిని. ఇక్కడ నేను చెప్పేదే చట్టం. దాన్ని అనుసరిస్తూ పోతే మీకు మర్యాద ఉంటుంది. ఎందుకంటే శిక్ష ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు ఒంట్లో ఎముకలు విరిగిపోకుండా ఉండాలిగా. అందుకే ఇదేనా నీ బెడ్? జ్ఞాపకం పెట్టుకో, గోడ నుంచి 4వ. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. హే, నవ్వుతూ బతకాలిరా. ఎవరో కొత్త పెళ్లి కొడుకు కూర్చున్నాడే.
రాను రాను జైలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అయిపోయింది. ఇప్పుడే ఒకటి వెళ్ళాడు, వాడు కూర్చున్న చోట వేడి కూడా ఇంకా చల్లారలేదు. ఇంతలో ఇంకొకటి రాని వచ్చాడు. ఏయ్ నువ్వు అటెల్ నుంచో, మా వాళ్ళందరూ చూడాలి. వెళ్ళే. చొక్కా విప్పరా. రే ఏంట్రా తిండిలోకి ఎండిపోయిన బల్లిలా ఉన్నావు? పేరేంట్రా? శ్రీనివాస్. గోయిందా గోయిందా. రేయ్ ఏంటి మ్యాటరో? రే మొద్దు, నోట్లో ఏమన్నా పండు ఎట్టుకున్నావా? అడిగిందాన్ని సమాధానం చెప్పరా తింగర మొఖమా? శ్రీనివాస్ ఏం లేదు బాబు, నువ్వేం చేసి వచ్చావని అడుగుతున్నారు. మర్డర్. అలా చెప్పు. వీడిని చూస్తే ఎవడైనా అనుకుంటాడా కూనీ చేసి వచ్చాడని? వీడి వయసులో మీరంతా అక్బర్ కాలం నాటి వాళ్ళు, ఇప్పుడు అలా కాదు. రే బాయ్ చెప్తున్నారుగా, అది ఏ వయసులో మొదలు పెట్టావు? రే ఏంట్రా, లోనకు వచ్చిన తర్వాత మేము అడిగిన దానికి పటపట సమాధానం చెప్పాలి. చెప్పా. 14. చూసారా, నేను ముందే చెప్పాను కదా. రేయ్ కూనీ చేశానన్నావు కదా, ఎందుకు చేశారా? కుటుంబ గొడవ, కుల గొడవ, ఆస్తి గొడవ, లేక అమ్మాయిల గొడవ? అది ఒక నాతో. నీతో? చెప్పరా, నీతో అంటే? తప్పుగా బిహేవ్ చేశాడు. రే ఏంటి ఆ మ్యాటరా? హాయ్. రే సుబ్బు, విన్నావా? నీ సూపు చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. నీకేమన్నా అటువంటి ఐడియాలు ఉంటే వదులుకో, లేదంటే ఆడికి పట్టిన గతే నీకు పడద్ది. తమ్ముడు సీనా, ఓ మంచి పాటకు డాన్స్ అయ్యి చూద్దాం. ఇయ్యాలి మన్మథరాజా మన్మథరాజా. అడే గాజు వాక పుల్లామే గాజులోళం కాదా, గాజు వాక పుల్లామే గాజులోళం కాదా, నువ్వు చెయ్యి సాపలేదా? గాజు వాకే పిల్ల మాది, గాజులోళమే పిల్ల మేము. గాజు వాకే పిల్ల మాది, గాజులోళమే పిల్ల మేము. ఏంటి శ్రీనివాసు, టెన్షన్ పడ్డావా? మేమంతా అంతే, కొంచెం ఆట పట్టిస్తుంటాం, నువ్వేం ఫీల్ అయిపోకో. అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ లేదనుకో, ఈ జైల్లో ఇంక సరదా ఏమిటో చెప్పు. వీళ్ళందరూ కూడా గుండ్లు కొట్టించుకునేలా బాధపడిన వాళ్ళే, నేను కూడా. మనమేంట్లే, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి జైలు బాధలు తప్పలేదు, ఇంక మనం ఎంత చెప్పు. సుబ్బు, నిన్నట్లాగా ఎక్కువసేపు పడుకోకో. ప్రియమైన తులసికి నిన్ను ఇంకో 6 నెలల్లో పెళ్లి చేసుకుంటానని దేవుడి గుళ్ళో తల మీద ఒట్టేసి చెప్పాను. అది ఎప్పుడు జరుగుతుందో ఏమో. సర్లే బుజ్జి, నువ్వు బాగున్నావని అడిగే ధైర్యం నాకు లేదు. నా తులసిని బాగా చూసుకోమని నా దేవుణ్ణి అడగడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. ఇక్కడ నేను వదిలే అవన్నీ చెప్పకుండా ఉంటేనే మంచిది. 10 ఏళ్ళు ఇంకా ఈ నరకంలో బతకాలని తలుచుకుంటేనే భయంగా ఉంది. కానీ ఒకటి, నాకంటే కష్టాలు పడుతున్న వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నాను. నా తలరాత ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? నెలకి ఒక్కరోజు నన్ను చూడొచ్చు నువ్వు, అది 10 నిమిషాలే. ఆ రోజు కోసం రోజు ఎదురు చూస్తుంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. మీ అమ్మని అడిగానని చెప్పు. ఇదే నా ముద్దు అనుకో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మనసు మూగదే గాని బాసున్నది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా అది? ఎద మీద ఎద పెట్టి సొదలన్నీ ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. పూల గుండెలో దారుందాగుందని తెలుసు,
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసుకో. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో, ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో. ఏంటి తమ్ముడు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, సరిగ్గా భోంచేయవే. చక్కగా భోంచేయాలి. గోడు ఉంటేనే కదా బొమ్మ వేయగలం, తారు ఉంటేనే కదా రోడ్డు వేయగలం, లాయర్ ఉంటేనే కదా బెయిల్ తీసుకోగలం, బాగుంటేనే కదా నీళ్లు తోడుకోగలం. ఏంటి దీనికి భోజనానికి సంబంధం ఏంటనే ఉంది తమ్ముడు? సరే లేదు తమ్ముడు, ఏదో అడుగుతావేమో చెప్దామని చూసాను అంతే. సీను, నేను చూడ్డానికి ఎవరో అమ్మాయి వచ్చింది. తులసి వచ్చినట్టు తమ్ముడు. తులసి, కూర్చో. ఒక్కదానివే వచ్చావా? లేదు, అమ్మ కూడా వచ్చింది. లోపలికి ఒకరినే పంపిస్తారట కదా. తులసి, తులసి వద్దు, ఏడవకు. నా వల్లే కదా నువ్వు ఇలా అయిపోయావు. పాప నీ తప్పే ఉంది, విధి అలా రాసింది. నువ్వు బాగున్నావుగా? నువ్వు ఉన్నాను. ఇంట్లో ఖర్చులు ఎలా? అమ్మ ఇంకెక్కడైనా పనికి వెళ్తున్నారా? వెళ్తోంది. నేను కూడా ఇప్పుడు ఒక ఇంట్లో పనిచేస్తున్నాను. వచ్చే జీతం అమ్మ మందులకే సరిపోతుంది. ఎలాగోలా గడుపుతున్నాం. నాకు రాత్రి పగలు నీ జ్ఞాపకాలే, నిద్ర పట్టట్లేదు. మాట్లాడింది చాలు, బయలుదేరు. సీను, సీను ఆరోగ్యం జాగ్రత్త. మళ్ళీ వచ్చే నెలకు కానీ చూడలేను. వెయిట్ చేస్తాను. వచ్చే నెల కూడా
ఎక్కువ చేస్తున్నావు. ఏంటి తమ్ముడు ఇంకా పడుకోలేదా? పడుకో సీను. తెల్లారులు ఎలాగే కూర్చుంటావు ఏంటి? ఆ? సీను, ఇది వేరే ప్రపంచం. పూజకు వాడే మందార పువ్వుకి మల్లె పువ్వుకి తేడా తెలియని వెధవలే ఇక్కడ ఉంటారు రెండు వైపులా. వీలైనంత వరకు ఆడవాళ్ళు ఇక్కడ రాకుండా ఉండడమే మంచిది. చూస్తున్నావుగా, నన్ను కలవడానికి ఎవరూ రారు. నా కూడా తల్లి చెల్లి భార్య అందరూ ఉన్నారు. రావద్దని చెప్పాను. వాళ్ళందరినీ చూడాలని నాకు కూడా ఆశగా ఉంది. వస్తే ఎవడైనా ఏదైనా చేస్తాడు. దాంతో మన కోపం వస్తుంది, తర్వాత మర్డర్ జరుగుతుంది. ఏంటి సీను పొద్దున్నే లెటర్? తులసికి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని రాశాను. ఏట్రా నిన్న రెచ్చిపోయావు? ఏటి నేను ముట్టకూడదా? అది నీకు మాత్రం సొంతమా? వచ్చే నెల రాని సోత్త. తెలియక చేశాను. ఇంకెప్పుడు చేయండిరా. నన్ను వదిలే. అయ్యో. సార్ సార్ వదిలేండి సార్, చచ్చిపోతాడు సార్, పాపం సార్. వద్దని చెప్పరా. సార్ సార్ వదిలేండి సార్, పాపం సార్, చచ్చిపోతాడు సార్. సీను, సీను నా మాట విను సీను, లేవద్దు సీను. సీను మా మాట విను, వద్దు, అలాగే పడుకో సీను. సీను మా మాట విను సీను, లేవద్దు సీను. సీను అలాగే పడుకో సీను, మా మాట విను సీను. లేవద్దు సీను, లేవద్దు. లేవద్దు. చెప్తున్నాను కదా, లేవద్దు. లేవద్దురా.
వాడు మనిషి కాదురా, పశువు.